హాయ్ గైస్, ఎస్ఎస్ఎంబి 29 రాజమౌళి గారి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే దాని అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఎస్ఎస్ఎంబి 29 ఈవెంట్ అయితే ఈరోజు గ్లోబ్ థ్రాటల్ అని చెప్పేసి ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేశారు. సో ఈ ఈవెంట్ టాలీవుడ్ చరిత్రలో నెంబర్ 1 స్థానంలో అయితే నిలిచిపోబోతుంది. సో ఈ ఈవెంట్లో లైవ్లో ఎస్ఎస్ఎంబి 29 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అయితే రివీల్ చేశారు. ఒక చిన్న 30 సెకండ్ల వీడియోనైతే మన కళ్ళ ముందునైతే లైవ్లో తీసుకొని రావడం జరిగింది. అందులో సంచారి సంచారి అనుకుంటూ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తూ మహేష్ బాబు గారిని ఒక ఎద్దు మీద త్రిశూలం పట్టుకొని రక్తం ఇలా ఫేస్ నిండా కారుతూ అతను చూసే ఆ కనుచూపులో ఆ పొగరు ఆ రోషం ఎలా కనబడుతుందంటే రోమాలు నెక్కబడిచిపోతున్నాయి. ఆ ఈవెంట్లో ఉన్న జనసంద్రాన్ని చూస్తే ఇసుకరాలని అంత జనం అయితే అక్కడ ఈవెంట్లో ఉండడం జరిగింది. ఓన్లీ పాసెస్ ఇచ్చి పంపించిన వారే అంతమంది ఉంటే పాసెస్ లేకుండా వెళ్ళాలంటే అక్కడ ఊహించుకుంటేనే జన సమూహం అయితే సముద్రం అంతా నిండిపోతుంది. అంత జనం అయితే ఉండవచ్చు. సో పుష్పలో జరిగిన ఒక్క చిన్న సినిమా తప్పడం వల్ల ఇప్పుడైతే ఓన్లీ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి ఎలో చేశారు. సో పాసెస్ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారన్నమాట. మొత్తానికి సంచారి సంచారి అనుకుంటూ ఒక సాంగ్తోనైతే మహేష్ బాబు గారిని మన ముందుకి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఒక్కొక్క ఫ్యాన్ నుంచి వచ్చిన గూస్ బంప్స్ అయితే మామూలు లేవు. అరుపులు చాలామంది అయితే దేవుడు బాబు జై బాబు అని చెప్పేసి చాలామంది అయితే అరుపులు వినిపిస్తున్నాయి. సో అది చూస్తుంటే మామూలుగా లైవ్లో అసలు ఏ రేంజ్లో ఉంటుందో అక్కడ మనం ఉంటే అది వేరే రేంజ్కి అయితే వేరే హైకి అయితే తీసుకెళ్ళిపోతారు. అసలు ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా అసలు మనం అనుకున్నాం వారణాసి అనే టైటిల్ అయితే ఆల్రెడీ ముందే మనం మాట్లాడుకున్నాం. సో అందరూ అనుకున్నట్టుగానే వారణాసి టైటిల్ని అయితే ఫిక్స్ చేశారు. సో వారణాసి సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ని రెండింటిని ఒకేసారి లైవ్లో అయితే రాజమౌళి గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.